హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి స్టడీ కాంపిటేటివ్ ఛానల్. టుడేస్ టాపిక్ వచ్చేసి రీజనింగ్ ఫర్ బేసిక్స్ నుంచి మనం నేర్చుకుందామా. అండ్ ఎవరైతే బిగినర్స్ ఉంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఓకే ఫైన్. అండ్ ఫస్ట్ కావాల్సింది మనకి రీజనింగ్కి ఆల్ఫాబెట్స్ వచ్చేసి 26 టోటల్, ఇది అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఏ వచ్చేసి 1, అండ్ టీ వచ్చేసి 20, యూ వచ్చేసి 21, అండ్ వై వచ్చేసి 25, అండ్ ఎస్ వచ్చేసి 19, అండ్ ఎం వచ్చేసి 13, అండ్ ఓ వచ్చేసి 15, అండ్ జీ వచ్చేసి 7, జే వచ్చేసి 10. లైక్ ఇలా రావాలి కంపల్సరీ. మనకి ఇలా వస్తేనే మనం రీజనింగ్ ఈజీగా చేయొచ్చు. ఇన్ ఎగ్జామ్స్లో మనకి టైం సేవ్ అవుతుంది. నిద్రలా లేపి అడిగినా కూడా మనకి ఈజీగా వచ్చేటట్లు మనం నేర్చుకోవాలి. ఆల్ఫాబెట్స్ 26, ఆ 26 వచ్చేసి ఏ ఆల్ఫాబెట్కి ఏ నెంబర్ అండ్ వాటి వాల్యూ తెలుసుకోవాలి. మా ఆల్ఫాబెట్కి ఒక నెంబర్ ఉంటుంది మనకి 26 ఇన్ ఆర్డర్గా. సో మనం ఏ ఆల్ఫాబెట్కి ఏ నెంబర్ అనేది నిద్రలో లేపినా కూడా చెప్పేటట్టుగా అంత పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అండ్ అలా నేర్చుకుంటేనే మనకి ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది. అండ్ ట్రిక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ప్రతిసారి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి ఇట్లా చదవడం టైం అంతా వేస్ట్ అవుతుంది. మళ్ళీ పెన్ను పేపర్ తీసుకొని రాసుకోవడం. సో ఇలాంటివి ఏవి చేయదు. జస్ట్ ఐస్తోనే మనకి నెంబర్స్ క్యాలిక్యులేట్ మైండ్లో మనకి నెంబర్స్ ఆల్ఫాబెట్ ఒక వాల్యూ మనకు తెలిస్తే మనం ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఏ నుంచి జెడ్ దాకా 20 ఆల్ఫాబెట్కి ఏ నెంబర్ అనేది తెలుసుకోవాలి. ఓకేనా, ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాబెట్స్ అంటే అందరికీ తెలుసు. ఆల్ఫాబెట్స్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్, దట్ ఈస్ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్. ఓవెల్స్ అని ఉంటుంది, తెలుసు ఎవరికైనా. తెలియకపోతే నో ప్రాబ్లం, చూడండి. అండ్ ఓవెల్స్ వచ్చేసి 5 ఉంటాయి. ఓవెల్స్ ఆర్ దేర్ ఇన్ 5 వచ్చేసి వాట్ ఆర్ దే? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ 5 ఓవెల్స్ ఇన్ ఆల్ఫాబెట్స్. 5 ఓవెల్స్ ఉంటాయి. ఆల్ఫాబెట్స్ వచ్చేసి 26, దాంట్లో 5 ఓవెల్స్ ఉంటాయి. అవి వచ్చేసి ఏ, ఈ, ఐ, ఓ, యు. అండ్ కాన్సోనెంట్స్ వచ్చేసి 21. కాన్సోనెంట్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి? 21 ఉన్నాయి. అవి వచ్చేసి ఓవెల్స్ లేనివి దాన్ని కాన్సోనెంట్స్ అంటారు. లైక్ ఇక్కడ చూడండి, బి, సి, డి, ఎఫ్, జి, హెచ్, జే, కే, ఎల్, ఎం, పి, క్యూ, ఆర్, ఎస్, టి, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. దీస్ ఆర్ కాల్డ్ కాన్సోనెంట్స్ అండ్ ఓవెల్స్ ఆర్ కాల్డ్ ఏ, ఈ, ఐ, ఓ, యు. సో ఓవెల్స్ లేని దాన్ని కాన్సోనెంట్స్ అంటారు. అండ్ ఓవెల్స్ వచ్చేసి 5, ఏ, ఐ, ఓ, యు. అండ్ కాన్సోనెంట్స్ వచ్చేసి 21. సో టోటల్ వచ్చేసి ఎంత? 521 వచ్చేసి టోటల్ 26. మనకి 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఓవెల్స్ వచ్చేసి 5 ఉంటాయి. అవేంటి అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. అండ్ కాన్సోనెంట్స్ వచ్చేసి 21 అంటే ఓవెల్స్ లేనివి. ఓవెల్స్ ఏ, ఈ, ఐ, ఓ, యు అనే ఆల్ఫాబెట్ లేనిది కాన్సోనెంట్స్ అని అంటారు. ఓకే ఫైన్, అందరికి అర్థమైందా క్లియర్గా? ఓకే, నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ ఒక నెంబర్స్ ఇన్ ఆర్డర్గా నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఏ వచ్చేసి 1, బి వచ్చేసి 2, సి వచ్చేసి 3, డి 4, ఈ 5, ఎఫ్ 6, జీ 7, హెచ్ 8, ఐ 9, జే 10, కే 11, ఎల్ 12, ఎం 13, ఎన్ 14, ఓ 15, పి 16, క్యూ 17, ఆర్ 18, ఎస్ 19, టీ 20, అండ్ యూ 21, వి 22, డబ్ల్యూ 23, ఎక్స్ 24, వై 25, జెడ్ 26. అండ్ టోటల్ వచ్చేసి మనకి 26 ఉన్నాయి. సో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఇట్లా రాసుకోండి. ఎవరైతే ఇట్లా స్ట్రేట్గా రాస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇలా 10 రాసుకోండి. అండ్ మిగతా 6 వచ్చేసి ఇలా రాసుకోండి. ఏ వచ్చేసి 1, బి వచ్చేసి 2, సి. ఇట్లా మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. మనకి నిద్రలో లేపినా కూడా మనం అడిగిన ఏ లెటర్, కే వచ్చేసి ఎంత? 11, ఈజీగా చెప్పేసారు. యూ వచ్చేసి 21, టీ వచ్చేసి 20. మనకు దీంట్లో కూడా కొన్ని వర్డ్స్ ఉంటాయి. జే వచ్చేసి 10, T20 గుర్తుంది కదమ్మా. T20 ఐపీఎల్, లైక్ T20 ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని వర్డ్స్ మన అనుకూలంగా ఉండేటట్లు చదవాలి. స్టడీ అనేది మనం అనుకునేటట్లు బట్టి చదివితే రాదు. అండ్ హార్డ్గా చదివితే కూడా రాదు. సో మనం కొంచెం ఇమాజిన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏమైనా చదవాలి అంటే ఒక బొమ్మల రూపంలో కానీ కొన్ని మైండ్లో మనకు ఉంటుంది ఇమాజిన్ చేసుకోవడం. సో అలా ఇమాజిన్ చేసుకొని చదివితే మనం ఎప్పటికీ మర్చిపోము. అండ్ ఏదన్నా ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు ఏదైనా ఇమాజిన్ చేసుకొని చదివామనుకోండి,
అండ్ ఎగ్జామ్లో కూడా మనకు అట్లా ఈజీగా వస్తుంది. మనం బట్టి పట్టి చదివింది అంత ఈజీగా రాదు. చేసుకొని చదివింది చాలా ఈజీగా గుర్తుంటుంది అండ్ ఎప్పటికీ మర్చిపోలేము. సో చేసుకొని చదవండి ఏదైనా సరే ఈజీగా చదవాలి. ఇది ఒకటే కాదు, రీజనింగ్ ఒకటే కాదు నేను చెప్తున్నది, ప్రతి సబ్జెక్ట్ మనకు హార్డ్గా ఉందంటే దాన్ని చేసుకోవడమే. ఓకేనా, మనకు అనుకూలంగా చదివితే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏ వచ్చేసి 1, బి వచ్చేసి 2, సి 3, డి 4, ఈ 5, ఎఫ్ 6, జీ 7, హెచ్ 8, ఐ 9, జే 10, కే 11, ఎల్ 12, ఎం 13, ఎన్ 14, ఓ 15, పి 16, క్యూ 17, ఆర్ 18, ఎస్ 19, టీ 20, యూ 21, వి 22, డబ్ల్యూ 23, ఎక్స్ 24, వై 25, జెడ్ 26. ఇలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇలా నేను రాసినట్టే సేమ్ ఇలానే 10 రాసుకోండి ఈజీగా గుర్తుంటుంది. 26 నెంబర్స్ అంటే మనకి ఆల్ఫాబెట్సే గుర్తు రావాలి ఫస్ట్. మనకి రీజనింగ్లో 26 నెంబర్స్ అంటే మనకి ఈ ఆల్ఫాబెట్స్ గుర్తు రావాలి. 1కి వచ్చేసి ఏ, 11కి వచ్చేసి కే. సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా ఫైన్. నెక్స్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్ఫాబెట్స్ రివర్స్ సైడ్ ఆర్డర్. ఆల్ఫాబెట్స్ ఒక రివర్స్ సైడ్ ఆర్డర్ వచ్చేసి 2 ఈక్వల్ పార్ట్గా డివైడ్ అయి ఉంటుంది. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి ఏ టు ఎంని ఫస్ట్ ఏ టు ఎంగా డివైడ్ చేస్తామా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ టు జెడ్ సెకండ్ వన్ వచ్చేసి. అండ్ ఎన్ టు జెడ్ అని చెప్పి జెడ్ టు ఎన్ రాశారు అని మీకు అందరికీ డౌట్ రావచ్చు, చెప్తాను. అండ్ ఏ టు ఎం వచ్చేసి మనం ఆర్డర్గా రాసుకోవాలి. అండ్ జెడ్ టు వచ్చేసి ఎన్ టు జెడ్ అనేది రాయదు, రివర్స్ రాయాలమ్మా. ఇక్కడ చెప్పాను కదా ఆల్ఫాబెట్ రివర్స్ సైడ్ ఆర్డర్ అంటే ఇది, అండ్ రివర్స్ సైడ్ ఆర్డర్ అంటే ఇదేమా. అండ్ జెడ్ టు ఎన్ రాయాలి, ఎన్ టు జెడ్ రాయదు, జెడ్ టు ఎన్ రాయాలి. సో మనకి ఇక్కడ ఏ యొక్క ఆపోజిట్ వర్డ్ వచ్చేసి జెడ్ వస్తుంది. అండ్ బి యొక్క ఆపోజిట్ వచ్చేసి వై వస్తుంది. సి ఎక్స్, డి డబ్ల్యూ, ఈకి వి, ఎఫ్కి యూ, జీకి టీ, హెచ్కి హెచ్, ఆర్కి ఐ, జేకి క్యూ, కేకి పి, ఎల్కి ఓ, ఎంకి ఎన్. సో ఇలా ఆపోజిట్ వర్డ్స్ అండ్ రివర్స్ రాస్తే మనకు ఆపోజిట్ వర్డ్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనకి ఎక్కువ టఫ్ లెవెల్గా ఇలాంటి ఇస్తారు. మనం ఏదో నెంబర్స్ వేసి అదేసి సర్కిల్ షేప్ వేసి ఆ నెంబర్ వేసి ఈ నెంబర్ వేసి ఏదో వైస్ టైం అంతా వేస్ట్ చేస్తాం. సో అలా నేర్చుకోవద్దు, ఇలా సింపుల్గా నేర్చుకుంటే అయిపోతుంది, ఈజీగా వచ్చేస్తుంది. ఏముంది, ఏ టు ఎం రాయాలి అండ్ జెడ్ టు ఎన్ రివర్స్ సైడ్ ఆర్డర్ అని చెప్పాను కదా, జెడ్ టు ఎన్ రాస్తే ఆపోజిట్ వర్డ్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఏం లేదు, ఒక్కసారి 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీ. ఓకే ఫైన్. నెక్స్ట్ అండ్ ఆపోజిట్ వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆల్ఫాబెట్స్ ఒక ఆపోజిట్ వర్డ్స్ అండ్ ట్రిక్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి. మనకి అట్లా రాయడం ప్రతిదానికి కొందరికి నేర్చుకోలేకపోతే ప్రతిదీ రాసుకొని చేయాలి అంటే ప్రాబ్లం అవుతుంది. మనకి ఎగ్జామ్స్లో అలా టైం కూడా ఉండదు. నువ్వు ఏ టు ఎం రాసి మళ్ళీ జెడ్ టు ఎన్ రాసి ఆపోజిట్ చూసుకొని అది చేసేవారికి టైం అయిపోతుంది. అప్పట్లో మనం 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఓకేనా, సో అక్కడే మనకు టైం వేస్ట్ అవుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయొద్దు ఇన్ ఎగ్జామ్స్లో. సో మనకి ట్రిక్స్ అంటే ఏంటో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఏ టు జెడ్ అంటే మనం ఏం తీసుకుని ఏ టు జెడ్ అంటాం కదా. సో ఏ టు జెడ్, ఏకి వచ్చేసి ఏది జెడ్. అండ్ బాయ్కి వచ్చేసి బిఓ వై కదా, బి యొక్క ఆపోజిట్ వచ్చేసి వై. కాక్స్ అండ్ సిఓఎక్స్. అండ్ డీకి డౌన్కి వచ్చేసి డిడబ్ల్యూ. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ వచ్చేసి ఈవి, ఫ్యూ వచ్చేసి ఎఫ్యూ, గోట్ వచ్చేసి జీకి టీ. హార్స్లో హెచ్ వస్తుంది కాబట్టి హెచ్ఎస్. ఐరన్ ఐఆర్, జూపిటర్కి క్వీన్ అండ్ జేక్యూ, పీకే అండ్ కేపీ. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే పీకే అని గుర్తుపెట్టుకోండి ఈజీగా. అండ్ లయన్ వచ్చేసి ఎల్ఓ. అండ్ మ్యాన్ వచ్చేసి ఎంఎన్. సో ఇలా గుర్తుపెట్టుకున్నారనుకో మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో మనం ఎక్కువ కష్టపడదు, జస్ట్ ఏ టు జెడ్ బాయ్, కాక్స్, డాన్, ఎవ్రీ, ఫ్యూ, గోట్, హార్స్, ఐరన్, జూపిటర్, క్వీన్, కేపీపీకే, లయన్, మ్యాన్. ఇవి రాసుకొని డైలీ ఒక 2 minutes, జస్ట్ 2 minutes, ఎక్కువ టైం కూడా అవసరం. జస్ట్ 2 minutes చూసుకున్నారనుకో మీకు ఈజీగా అయిపోతుంది. ఏ టు జెడ్ అంటే ఏకి ఆపోజిట్ వర్డ్ వచ్చి జెడ్, బాయ్ బిఓకి, బీకి వై, అండ్ కాక్స్కి సిఎక్స్, డౌన్కి డిడబ్ల్యూ, ఎవ్రీకి ఈవి, ఫ్యూకి ఎఫ్యూ, అండ్ గోట్ వచ్చేసి జీటీ, హార్స్ వచ్చేసి హెచ్ఎస్, ఐరన్ వచ్చేసి ఐఆర్, జూపిటర్ క్వీన్ వచ్చేసి జేక్యూ, కేపీ అండ్ పీకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పాను కదా. అండ్ లయన్ వచ్చేసి ఎల్ఓ, ఎంఎన్. సో ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీ. డైలీ 2 minutes, ఎక్కువ కూడదు, జస్ట్ 2 minutes చూస్తే చాలు. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేసి మీకు అంతగా మీరు గుర్తుపెట్టుకోలేము, మాకు చాలా టఫ్గా ఉంటుంది ఇంకా అని చెప్పి అనుకునే వాళ్ళకైతే ఇది ఇంకా యూజ్ అవుతుంది. చూడండి,
ఏజెడ్ బీవై సిఎక్స్ డివి ఈవి ఎఫ్యు జీటీ హెచ్ఎస్ ఐఆర్ జేక్యూఎల్ఓ ఎంఎన్. సో ఇలా గుర్తుపెట్టు. ఏ టు జెడ్ అంటే ఏజెడ్, బీఓవై బాయ్ బీవై, అండ్ కాక్స్ వచ్చేసి సిఎక్స్, డౌన్ వచ్చేసి డబ్ల్యూ డిడబ్ల్యూ, ఎవ్రీ వచ్చేసి ఈవి, ఫ్యూ వచ్చేసి ఎఫ్యూ, గోట్ వచ్చేసి జీటీ, హార్స్ వచ్చేసి హెచ్ఎస్, ఐఆర్ వచ్చేసి ఐరన్, జేక్యూ వచ్చేసి జూపిటర్ అండ్ క్వీన్ లయన్ ఎల్ఓ, ఎంఎన్ వచ్చేసి మ్యాన్. ఇలా గుర్తుపెట్టుకోండి, ఈజీ మనకి ఎలాంటి క్వశ్చన్. సో మీరు ఇవి కూడా చదవాలన్న ట్రిక్ ఉంటే చెప్పండి అంటే ట్రిక్ కూడా నేను చెప్తాను, వినండి. అండ్ మనకి ఆల్ఫాబెట్స్ వచ్చేసి ఎన్నిమా 26, 7 కదా. ఆల్ఫాబెట్ వచ్చేసి ఎన్నిమా 26 కదా. 26 ప్లస్ 1 యాడ్ చేయండి, మనకి ఎంత వస్తుంది 27. సో మనకి ఇప్పుడు ఏది టీ యొక్క ఆపోజిట్ వర్డ్ మనకి ఇప్పుడు కావాలి. టీ యొక్క ఆపోజిట్ ఏంటి? మనకు ఆల్ఫాబెట్స్ 8 to 26 నేర్చుకున్నాం కదా ఆల్రెడీ. సో టీ యొక్క ఆపోజిట్ టీ యొక్క వాల్యూ ఎంత? 20. టీ యొక్క వాల్యూ వచ్చేసి 20. అండ్ 27 ఉంది కదా, 27 కదా, 20 వేసి 7 2లో చూస్తే 0. సో మనకి 7 వచ్చింది. 7 వచ్చి ఏ ఆల్ఫాబెట్కి 7 మా? ఆల్ఫాబెట్ నెంబర్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, 8 to 26. సో 7 వచ్చేసి జీ యొక్క నెంబర్ 7. సో 7 జీకి ఏది? గోట్, GO80 గోట్. నేను మీకు ట్రిక్ కూడా చెప్పాను కదా, గోట్ అంటే GO80. అట్లానే గుర్తుపెట్టుకోవచ్చు. లేదు మాకు అలా అయితే ఇబ్బంది అవుతుంది, మేము ఇలానే లేదు మాకు ఇలానే సింపుల్గా కావాలి అనుకుంటే కూడా క్యాలిక్యులేషన్ మెథడ్లో కూడా మనం వెళ్ళొచ్చు. సో GO80 గోట్ వస్తుంది. అండ్ టీకి ఆపోజిట్ వచ్చేసి 7 లెటర్ వచ్చేసి జీ. సో జీ. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏది, ఏ లెటర్కి ఆపోజిట్ కావాలి? మనకి డి యొక్క ఆపోజిట్ లెటర్ ఏది చూద్దాం. డి వచ్చేసి ఎంత? 27 కదా మనకి. డి వచ్చేసి 4 వేసుకోవాలి. అండ్ 7లో 4 పోతే ఎంత? 3 2 23 వచ్చేసి ఏ ఆల్ఫాబెట్ నెంబర్? ఏ ఆల్ఫాబెట్కి నెంబర్? డబ్ల్యూకి నెంబర్. 23 వచ్చేసి డబ్ల్యూ. సో మనం డౌన్ గుర్తుపెట్టుకుంటూ వస్తుంది కదా మా ఈజీగా, డౌన్. సో అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు, ఇలా మన క్యాలిక్యులేషన్ నెంబర్ అయినా చేసుకుంటే గుర్తుపెట్టుకోవచ్చు. ఏం లేదు, మా క్యాలిక్యులేషన్ మెథడ్ వెళ్ళాలంటే 26 + 1 చేస్తే 27. 27కి మనకి ఏ ఆల్ఫాబెట్కి అయితే ఆపోజిట్ నెంబర్ కావాలో ఆ ఆల్ఫాబెట్ ఒక వాల్యూ మనం 27 మైనస్ మనకు కావాల్సిన ఆల్ఫాబెట్ ఒక వాల్యూ నెంబర్ వేసి మైనస్ చేస్తే మనకు వచ్చిన వాల్యూయే అదే మన ఆపోజిట్ వర్డ్ ఒక ఆల్ఫాబెట్. ఓకేనా? ఇలానో గుర్తుపెట్టుకోవచ్చు. లేదు మాకు అంత ఏమి వద్దు, A to Z ఇట్లాంటివి గుర్తుపెట్టుకుంటామంటే అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. డోంట్ వరీ. అండ్ మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఆల్ఫాబెట్స్ అంటే ఏంటో మనం నేర్చుకోవాలి. ఫస్ట్ A to Z 26 అవి ఎప్పుడు అడిగినా చెప్పేటట్టు ఉండాలి వితిన్ సెకండ్స్. అండ్ సెకండ్ వచ్చేసి రివర్స్ సైడ్ వచ్చేసి మనకు 2 ఈక్వల్ పార్ట్స్ ఉంటాయి, A to M అండ్ N to Z. మనం A to M ఆర్డర్గా రాస్తాం, N to Z ఆర్డర్గా రాయం, బికాస్ ఆఫ్ రివర్స్ సైడ్ రాస్తాం. బికాస్ ఆఫ్ మనకు ఆపోజిట్ వర్డ్స్ అంటే మనకు ఆపోజిట్ వర్డ్స్ రావాలి కాబట్టి. ఓకేనా? ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ వర్డ్స్ ఏంటి? ఏ టు జెడ్ ఆపోజిట్ వర్డ్స్. ఏ యొక్క ఆపోజిట్ వచ్చేసి జెడ్ యొక్క ఆపోజిట్ వచ్చేసి ఏ. లైక్ ఇలా A to Z నేర్చుకోవాలి. ఒకవేళ ట్రిట్ వర్డ్స్ కావాలి అని అంటే A to Z BOY బాయ్ అని చెప్పాను కదా, సో అవి నేర్చుకోండి. లేదు మాకు అది టఫ్గా ఉంటుంది, అది కూడా మేము చేయలేము, జస్ట్ క్యాలిక్యులేషన్గా ఈజీగా కావాలి అంటే క్యాలిక్యులేషన్ మెథడ్లోనే వెళ్దాము అంటే ఇలా కూడా ఒక ట్రిక్ ఉందమ్మా. ఆల్ఫాబెట్స్ వచ్చేసి మనకి 26 అండ్ +1 యాడ్ చేస్తే 27. 27కి మనకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ టీ కావాలంటే టీ వచ్చేసి 20కి మనకి ఆ టీ యొక్క ఆపోజిట్ ఆల్ఫాబెట్ ఏంటి మనకు తెలీదు. సో 27 - 20 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసి 7 ఒక ఆల్ఫాబెట్ వచ్చేసి జీ. సో టీకి యొక్క ఆపోజిట్ ఆల్ఫాబెట్ వచ్చేసి జీ. సో ఇలా అయినా క్యాలిక్యులేషన్ మెథడ్లో ఈజీగా వెళ్ళొచ్చు. మైనస్ చేయాలి మా 27 మైనస్ చేసి మీకు ఏ ఆపోజిట్ కావాలో ఆ ఒక వాల్యూ వేసి ఆ నెంబర్ వచ్చిన వాల్యూ యొక్క ఆల్ఫాబెట్టే దానికి ఉన్న ఆపోజిట్ ఆల్ఫాబెట్. ఓకే, ఫైన్. అండ్ ఈ ట్రిక్స్ నేర్చుకుంటే మనం కోడింగ్, డీకోడింగ్, సిరీస్, అనాలజీ, రీజనింగ్లో మ్యాక్సిమం మనకు ఆల్ఫాబెట్స్ పైన బేస్ అయి ఉంటాయి మా క్వశ్చన్స్. ఈ వీటి మించే మనకి 10 to 12 మార్క్స్ ఈజీగా వస్తాయి.
సో మనం ఈ బేసిక్స్ క్లియర్ లేకపోతే మనం ఏం చేయలేము. సో మనం కంపల్సరీ ఈ బేసిక్స్ మనం పర్ఫెక్ట్ ఉండాలమ్మా. డైలీ జస్ట్ 10 minutes స్పెండ్ చేయండి. రీజనింగ్ అంటే పెద్ద టఫ్ సబ్జెక్ట్ ఏం కాదు మనకి. సో ఒక 2 times చూస్తే మనకి ఈజీ అయిపోతుంది. అండ్ నేను చెప్పిన ట్రిక్స్ మీకు యూజ్ అవుతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.